హలో అండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో పప్పులతో ఎలా చేయాలో తెలుసుకుందాం. అయిన తర్వాత అందులోకైతే మనం ముందుగానే పెట్టేసుకున్న తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న 2 మినిట్స్కి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, వేసేసుకోవాలి. మగ్గిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎక్కువ మగ్గనియొద్దు, పులుపు ఎక్కుతుంది. సో ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిని వేసేసుకోవాలి. ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ముందే పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది.